రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు వినిపించబోయే కథ ప్రముఖ కథకులు, బాల సాహితీవేత్తలు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారు. వీరు రాసిన ముగ్గురాళ్ల మిట్ట అనే కథల సంపుటి నుంచి గొర్రెదాటు అనే కథను మీకు వినిపిస్తాను. కథా శీర్షిక గొర్రెదాటు. తిమ్మాపురం గెనాల మీద ఊగి ఊగి నడుస్తూ తాటిగేగులు తింటూ గొర్రెల మందని తోలుకెళ్తున్నాడు గురవరాజు. సైకిల్లో గంప దొండకాయలు పెట్టుకుని వస్తున్న దొనకొండ దామోదరం ఎదురుపడి, గురవరాజు, మొన్న ఊర్లో జాతరకి జీవాలు దండిగా అమ్ముడై ఉంటాయి, అప్పులన్నీ తీరిపోయినాయా అని అడిగినాడు. దామోదరం అన్నా, నీకు తెలియంది ఏముంది, ఒక ఖర్చు పోతే ఇంకొక ఖర్చు, ఒక గుంత దవ్వి ఇంకొక గుంత పూడ్చినట్లు ఉండదు పరిస్థితి. కర్ర లేని ఓడిని గొర్రె అయినా కరుస్తుందని పెద్దోళ్ళు చెప్పింది నిజమే కదన్నా అని జవాబిచ్చి, ఓయ్ ఓయ్ అంటూ గొర్రెల్ని అదిలిస్తూ ముగ్గురాళ్ళ మిట్ట వైపుగా వాటిని మళ్లించాడు. బ్యాగు ఎత్తుకొని వెళ్తున్న పోస్ట్ మ్యాన్ బ్రహ్మం చింత చెట్టు కింద నిలబడి చింతకాయలు తింటూ, గురవరాజు, బంగారం లాంటి జీవాలు కదయ్యా నీ జీవాలు అని కనుబొమ్మలు ఎగరేస్తా అనినాడు. బ్రహ్మమన్న, ఊర్లో జీవాలు మేపుకునే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవతా ఉంది, నేను బంగారం పట్టుకున్నా బొగ్గు అయిపోతా ఉంది కదన్నా, బిత్తెడు గొర్రెతో ఒక బతుకులే నాది అని బాధగా బదులిచ్చాడు. మొగుడికి మధ్యాహ్నం వేళకి సంకటి ముద్దలు ఎత్తుకొని గురవరాజు వెనుకనే పరిగెత్తుకుంటూ వచ్చింది నాగసుబ్బమ్మ. చెప్పులు లేకుండా పరిగెత్తుతా వస్తూ ఉంటే చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్నాయి. యో, కాసేపు నిలబడి రాదా, ఏమో విమానానికి టైం అయినట్లు పరిగెడతా ఉండవే, అయినా చెప్పులు వేసుకున్న వాళ్ళ వెనకాల చెప్పులు లేని వాళ్ళు నడవకూడదని తెలిసిందే కదా అని మొగుణ్ణి నిష్ఠూరం ఆడింది. గురవరాజు తన అరిగిపోయిన బాటా స్లిప్పర్లకేసి చూసి నవ్వుకుంటూ తెల్ల మీసాలు నాలికతో నోట్లోకి లాక్కుంటూ నేరేడు చెట్టు కింద నిలబడి నేరేడు పళ్ళు ఏరుకోసాగాడు. ఏటిగట్టున పొనగంటాకు పెరకతా ఉన్న పుట్టాలమ్మ, మొగుడు పెళ్ళాలు యాడికో బయలుదేరినారే షికారుకి అని ఏళాకోళం ఆడింది. అవ్వను పట్టుకొని వసంతాలాడితే ఏమి లాభం అని ముసిముసిగా నవ్వుతూ అన్నాడు గురవరాజు. ఏరిన నేరేడు పళ్ళు ప్రియంగా పుట్టాలమ్మ చేతిలో పెట్టినాడు. గేగులు తినేది నిలిపేసి అక్కినే నాగేశ్వరరావు స్టైల్లో పొగాకు చెక్కలు నోట్లో పెట్టుకున్నాడు. అబ్బో సింగారం, పాలు దాగి పసిపిల్లగూడమ్మా, పాపం రైళ్లల్లో బస్సులల్లో 60 దాటిందని ఆధార్ కార్డు చూపించి తక్కువ డబ్బుకి టికెట్ కొట్టించేది మర్చినాడేమో అని పక్కపక్క నవ్వతా బదులిచ్చింది నాగసుబ్బమ్మ. పుట్టాలమ్మ పాచిపళ్ళతో పడి పడి నవ్వింది. వారి మాటలు విన్న మందలోని 4 గొర్రెలు వింతగా వెనక్కి తిరిగి చూసి ఏమేమో అర్థమైనట్లుగా చీదుతూ ముందుకెళ్ళాయి. పందుల్ని అడవిలోకి తోలుకెళ్తున్న తాగని మునికిష్టడు, ఎనుముల్ని రాళ్ల ఒగ్గు కడికి తోలుకెళ్తున్న తాగిన బాలకిష్టడు ఎదురు వచ్చినారు. తాగని మునికిష్టడు, డ్యూటీకా బావా అని గురవరాజుని ప్రశ్నించాడు. బావా అనే పిలుపుని జీర్ణించుకోలేని నాగసుబ్బమ్మ, నా మగుడు నాకు తెలియకుండా నీకు బావ ఎప్పుడైనాడ్రా అని తాగని మునికిష్టడిని నిలదీసింది. తమాష్కిలే అక్క, బక్కోడికి బలిసినోడు బావైతే బలిసినోడికి బక్కోడు బావేలే అక్క అంటూ తాగిన బాలకిష్టడు రంగస్థలం రామ్ చరణ్ స్టెప్పులేస్తూ తాగని మునికిష్టడిని తోడు తీసుకుని వెళ్ళినాడు. నలుగురు ఎగిరెగిరి నవ్వుకున్నారు. ముగ్గురాళ్ళ మిట్టకాడ శివన్నోళ్ల బావికాడ కొత్తగా వేసిన సబ్మెర్సిబుల్ పంపు సెట్టు నుంచి నీళ్లు దబదబా దూకుతా ఉండయి. నాయుడమ్మ తన కొడుకు కోటిగాడిని ముద్దు ముద్దగా బుజ్జగిస్తూ ఉంది. ఏమంట నాయుడమ్మ, అబ్బికి ఏమి కావాలంట అని అడిగింది నాగసుబ్బమ్మ. చూడు సుబ్బమ్మ, వీడు తలకి నూనె అంటుకొని తలస్నానం చేస్తాడంట. తలకి నూనె అంటుకొని తలస్నానం చేస్తే నూనె అంతా కట్టకపోతుంది తప్పితే నూనె ఏమైనా తలలోకి పోతుందా? కాసేపట్ట పంపు సెట్టు కింద తలబెడితే తలస్నానం అయిపోదా అంటూ
రాగాలు తీస్తూ చెప్పసాగింది. అదే అదనుగా అనుకున్న కోటిగాడు గోచి ఎగ్గొట్టుకొని కటావాలోకి పరుగులు తీసినాడు. పక్కనున్న కానగ పుల్లని ఇరుచుకొని వాడి వెనకనే పరుగులు తీసింది నాయుడమ్మ. ఎగిరెగిరి నవ్వినారు గురవరాజు, నాగసుబ్బమ్మలు. ఆలు మొగుళ్ళిద్దరూ గొర్రెల మందని తోలుకొని పక్కనున్న కాలవ కాడికి పోయినారు. కాలవకి ఆ పక్క 4 చెర్లోపల్లి కుక్కలు మూతులు అని పెట్టి గొర్రెల్ని చూసి మొరగసాగాయి. నా యాల్ది రోజు చూసే మన మందని చూసి మొరగతాయా ఈ కుక్కకు కూడేస్తే కూటికొండకే ముప్పు అని మా మేనమామ చెప్పేటోడు అంటూ గురవరాజు 4 కాశీరాళ్ళు తీసి కుక్కల మీదకి ఇసిరేసినాడు. రాళ్ల దెబ్బలు తిన్న కుక్కలు కొయ్యి కొయ్యమంటూ కయ్యల్లోకి పరుగులు తీసాయి. 20 అడుగుల పొడవున్న కాలవలో మోకాలి లోతు కూడా లేని నీళ్లల్లో ఆలు మొగుళ్ళిద్దరూ చిన్నగా దాటుతుంటే గొర్రెలు కూడా కాలువని దాటినాయి. కప్పలు కాలువలో నుంచి గట్టు మీదకి, గట్టుపై నుంచి కాలువలోకి దూకుతా ఉన్నాయి. గొర్రెలు కాలువల్లోకి రావడం చూసి ఈదులాడుతున్న బాతులన్నీ కుప్పగా ఒక మూలగా ఉండిపోయినాయి. ముగ్గురాళ్ళ మిట్టకాడ పొలాల దగ్గర పచ్చిక మాత్రమే ఉంది. రైలు పట్టాల కట్ట దాటి కోర్టుకి ఇష్టన్న వాళ్ళ బావికాడ కనికిలమ్మ గుడి పక్కన పచ్చికతో పాటు వేప, చింత, రావి, మర్రి, సుబాబు, అవిశాకు, మునగ చెట్లు దండిగా ఉన్నాయి కదా. గురవరాజు అని ఈరోజు కట్ట దాటించి మందకు మంచి ఆహారం పెట్టాలనుకున్నాడు. కట్ట ఎక్కిన గురవరాజుకి ఎదురుగా మద్రాసు నుంచి వచ్చే సప్తగిరి ఎక్స్ప్రెస్ రైలు కనిపించింది. గట్టిగా కూతలేస్తూ వస్తున్న రైలుని చూసి మందను కట్ట పక్కనే నిలబెట్టినాడు. వెదురు కర్రతో జాగ్రత్తగా అదిలిస్తూ మందని అదుపు చేస్తోంది నాగసుబ్బమ్మ. దగ్గరికి వస్తున్న రైలు శబ్దం పెద్దదైంది. ఇంతలో రైలు వస్తున్న శబ్దానికి బెదిరి చూపుడు వేలంతో కొమ్ములు కలిగిన తెల్ల నల్ల చారలు ఉన్న గొర్రె ఒకటి ఎగిరి దూకి రైలు కట్టకు అడ్డం పోయింది. ఆ గొర్రెని చూసి ఇంకొక గొర్రె, వాటిని చూసి మరికొన్ని, అలా వరుసగా 20 గొర్రెలు పట్టాల మీదకి పోయినాయి. ఒరే ఒరే అని అరుస్తున్నాడు గురవరాజు. టపీ టపీమని గొర్రెల తలలు పగులుతున్న శబ్దం. చేతిలో ఉన్న సంగటి ముద్దని ఇసిరి పారేసింది నాగసుబ్బమ్మ. ఓసి మీ అమ్మ కడుపుగాల, నీకేం వచ్చిందే పోయే కాలం అంటూ అరుస్తోంది. మొగుడు గురవరాజు రైలు మీదకి దూరిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడిని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని మిగిలిన జీవాలను పట్టాల మీదకి పోకుండా అదుపు చేసింది. నిమిషాల్లో రైలు వాళ్ళను దాటుకొని వెళ్ళిపోయింది. పట్టాల మీది కాసి రాళ్లపైన పడి పడి దొర్లి ఏడుస్తున్నాడు గురవరాజు. పిచ్చోడి లెక్కన రాళ్లను రైలు వెళ్ళిన వైపు విసిరివేస్తూ కొన్ని రాళ్లు తీసి తలపైన బాదుకున్నాడు. యజమానికి ఏమైందోనని ఆదుర్దగా చూస్తూ నిలబడ్డాయి బతికి బయటపడ్డ గొర్రెలు. వాటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బిక్కరగా ఏడుస్తూ వాటిని ముద్దులాడింది నాగసుబ్బమ్మ. తాటి చెట్టు మీద కళ్ళు తీస్తున్న మునికన్నడు శబ్దం విని తాటి చెట్టు మీద నుంచి దూకి గురవరాజు దగ్గరికి పరిగెత్తుతా వచ్చినాడు. దూరం నుంచి చూసిన నాయుడమ్మ, కోటిగాడు పరుగులు తీసుకుంటా రైలు పట్టాల మీదకి చేరినారు. అప్పుడే తపాలా తీసుకెళ్తున్న పోస్టు మ్యాను, గురవరాజు జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి ఎలవారు, రైల్వే పోలీసులకు తెలిస్తే ఎట్లా జరిగింది, మీరు రైలు పట్టాలు ఎందుకు ఎక్కినారు, జీవాలను పట్టాలు ఎందుకు దాటించినారు, పోలీస్ స్టేషన్కి రండి మాట్లాడుతాం అంటూ కేసు బుక్ చేసినా చేస్తారు అని భయం పెట్టినాడు. ఎట్లా పోయి ఎట్లా వస్తుందోనని ఆలు మొగుళ్ళిద్దరూ ఒకరిని ఒకరు పట్టుకొని చిన్నగా రైలు కట్ట దిగినారు. వారి వెనకనే గొర్రెలు నడవసాగాయి. ఓదార్పు మాటలతో నాయుడమ్మ, మునికన్నుడు గురవరాజుకి ధైర్యం చెప్పసాగారు. అందరూ బ్రహ్మంగారి మఠం కాడ కూర్చున్నారు. మఠంకాడి కాలగ చెట్టు మీద ఉన్న పక్షులు వీరి వైపు జాలిగా చూడసాగాయి. నాయుడమ్మ నీళ్లు తెచ్చి గురవరాజు ముఖాన కొట్టింది. కోటిగాడు గొర్రెలను ఆప్యాయంగా తడమసాగాడు. మునికన్నడు గోలీ సోడాలు తెచ్చి ఇచ్చినాడు. భయపడవద్దని, భయం వద్దని, మేమున్నామని భరోసా ఇచ్చినాడు. చేతులారా చంపుకుంటున్నా కదా నా జీవాల్ని అని పిల్లోడిలా పొర్లి పొర్లి ఏడవసాగాడు గురవరాజు.
తల కొట్టుకుంటా నాగసుబ్బమ్మ ఎట్లా బతికేదిరా భగవంతుడా అని ఏడస్తా కూర్చుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా జరిగేది చూద్దాం. మొదట మీరు ఇంటికి నడవండి అని మున్నికన్నడు చెప్తుంటే, గురవరాజు అది కాదయ్యా, నా జీవాల్ని చచ్చినాక వాటిని కళ్ళారా చూసుకునే ప్రాప్తం కూడా కలగలేదే నాకు అంటూ గుండెల్ని బాదుకోసాగాడు. ఆలు మగలు ఇద్దరు ఓ అని ఎక్కి ఎక్కి ఏడ్చినారు. కాసేపటికి గుండె ధైర్యం చేసుకొని ఇంటికి బయలుదేరుతూ నాగసుబ్బమ్మ పట్టాలకేసి చూసింది. రైలు పట్టాల పక్కన కాలిబాటలో గుంపుగా 4 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు నడిచి వెళ్తున్నారు. ఒంటిమిట్టలో శనిక్కాయలు పెరకను పోతున్న వారిలో తోరూరు తులసి గొర్రెలు రైలు కింద పడడం చూసి రైలు పోయిందే గబక్కన పట్టాల మీదికి దూకి మాంసం ముద్దలు ఏరుకోసాగింది. ఆమెను చూసి నెసనూరు నాగలక్ష్మి, గట్టు గుర్రమ్మ, పైడిపల్లి పంకజంలు చీర కొంగులు బొడ్డుకాడ దోపుకొని మాంసానికి ఎగబడ్డారు. సిద్ధులుగాడు, పరందాముడు పక్కనే ఉన్న బాదం చెట్టు ఎక్కి ఆకులు కోసినారు. అందరూ కుప్పగా చేసి మాంసాన్ని కుప్పగా పోసి భాగాలు పంచుకుని ఆకుల్లో పొట్లాలు కట్టసాగారు. అయ్యో, వీళ్ళు మనుషులేనా? జీవాలు పోయి మా జీవం కొట్టకలాడుతూ ఉంటే మమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మాంసం ముద్దల కోసం కొట్టుకుంటున్నారు కదప్పా. మూగ జీవాలైన గొర్రెలు గొర్రెదాటు లెక్కన పట్టాలు దాటి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే తెలివితేటలున్న మనుషులు ఒకరిని చూసి ఒకరు గొర్రెదాటు లెక్కన నెత్తుటి కూటి కోసం కుస్తీలు పడుతున్నారు కదప్పా అనుకుంటూ మూగుణ్ణి తోడుకొని ఇంటివైపు అడుగులేసింది నాగసుబ్బమ్మ. వారి వెనకనే నడుస్తున్న గొర్రెల కళ్ళలోకి వారు కళ్ళు పెట్టి చూడలేదు, కానీ ఆ గొర్రెల కళ్ళల్లోని కన్నీటి జారలు మానవ విలువల్ని ప్రశ్నించేటట్లుగా ఉన్నాయి. ధన్యవాదాలు. మీరు ఇంతవరకు శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారు రాసిన గొర్రెదాటు అనే కథని విన్నారు కదా. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం రోహిణి బంజారీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ రోహిణి బంజారీ.